నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మా అత్తమ్మ అయితే సర్పంచ్ గా పోటీ చేస్తుంది. ఫ్రెండ్స్, మా అత్తమ్మకైతే మంచి సపోర్ట్ ఇచ్చి మంచి ఓట్లేసి గెలిపియ్యుర్రి. అవును దోస్తులు, ఈ వీడియోలా సర్పంచ్ గా పోటీ చేస్తుంది నా బిడ్డ. మీరు కూడా జర ఓటేయ్యిర్రి. దోస్తులు, ఈ వీడియోలో అయితే ఊర్లో ఎట్లా ప్రచారం చేస్తారు, ఎట్లా నామినేషన్ ఇస్తారు అనేది కామెడీగా చేసినాం, చూడుర్రి. ఫ్రెండ్స్, ఇంకోటి, ఇది కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు, జస్ట్ కామెడీ పర్పసే, చూసి నవ్వుకోండి. ఇక ఇయాల్టి మన వీడియో వచ్చేసి నా ముద్దుల బెల్లం 52 ఎపిసోడ్ అన్నమాట. దోస్తులు, మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే మన వీడియోలకు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం, పదండి. చింతయ్యా, ఏం ఆట ఆడుతున్నావయ్యా? ఇగరా, నీకెందుకే ముసలి, నేను బాలాట ఆడుకుంటానా. ఆ బాలును అటు ఇటు కొడతాన్నావు, తాతయ్యకు తలుపు తెచ్చింటయ్యా. ఇక దాచింటయ్యా, అచ్చి గారెప్పాలు వేసుకొని తినవుదా చాయలా. చీ, నాకేమద్దే, నీ బాలాటనే ఆడుకుంటా. నేను అప్పుడే తిన్న గారెప్పాలు చాయల ముంచుకొని. నువ్వే తిను. ఇదో ముసలి, బాల్ క్యాచ్ పట్టుకోవే. అద్దు బాబాంచన్, నా మూతి వాళ్ళు కొట్టిండే. ఓ ముతకాన్లోడా, బాల్ ఎటు కొట్టినావు? ముసల్లాది మూతి వాళ్ళు కొట్టిండు చింటయ్య. ఓ అత్త, ఏమైంది? చింటుగాడు బాల్ పట్టి కొట్టిండు అల్లుడు. బాలు పట్టి కొట్టిండా అత్త? కొట్టలేదు తాతయ్య, అవ్వను బాల్ క్యాచ్ పట్టుకో అన్నా. బాలును పట్టుకోలేదు, మూతికి తాకింది. కథం. ఏం పట్టుకుంటారా పడతాయి, నాకు బాల్ అందుకోవత్తదా? ఆయనతో బాల్ వచ్చి నా మూతికి తాకింది, నా మూతంతా తాకింది అల్లుడు. మూతికి తాకింది అత్త? ఏం కాదు పట్టు, లబ్బర్ బాలేనాయే. అయినా నీ మూతి ఇప్పుడు మంచిగా ఉంది అత్త. ఏ ఉండల్లుడు, నువ్వు అన్ని గిట్టనే మాట్లాడతావు. ఏం మంచిగా ఉన్నది, నా మూతంతా తాకింది. పాడిగాను మాట్లాడత్తలేదు. చింటిగా, నేను అంబారు ఎట్లేసుకోవాలరా? నా మూతంతా నొత్తాంది. నువ్వైతే ఇటే రా తాత, నీ కాయలు అడిపెడతా. ముసలి, ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో, బాల్తో మళ్ళీ తంతనే. అది బిడ్డ తనకు, నేనేమన్నా గాని ఆడుకో. దెబ్బకు ముసల్లాంది తిక్క కుదిరింది. చింటయ్య, మెల్లగా ఆడుకో బిడ్డ, ఎవరి కొట్టకు. సరే తాతయ్య, మెల్లగానే ఆడుకుంటా. అప్పటి నుండి చూస్తున్నా ఛాయ పట్టుకత్తలేదు. ఇదేం చేస్తుంది లోపల? కాంతం, ఏం చేస్తానవే లోపల? ఛాయ పట్టుకురమ్మని ఎదువారాయే. చాయ్ పట్టుకురమ్మంటావా మావయ్య? అద్దు మల్లిక, నువ్వైతే మొహం కడుక్కో. మీ అత్తమ్మ మాదెత్తది మల్లిక. కడుక్కుండా అయిపోయింది మావయ్య, నేను పోయి తీసుకొస్తావు. అత్తమ్మ ఏం చేస్తుందో. అద్దు మల్లిక, మీ అత్తమ్మ మాదెత్తది గాని నువ్వు ఏమన్నా తినిపో. అగో మీ అత్తమ్మ తీసుకొచ్చింది పట్టు. అచ్చి తెచ్చుకుంటేంది, నువ్వు కూర్చున్న కాడు ఛాయ తీసుకొచ్చి అన్న. నువ్వు పేపర్ చదువుకుంటే ఈడ కూర్చున్నాడు. ఇగో తీసుకో ఛాయ. నాకు లోపల ఎన్ని పనులు ఉన్నాయి అనుకుంటాను, ఒకటే విలుచుడు పిలుస్తాను. చలి పెడుతుందే కాంతం ఇంట్లో, అందుకే వచ్చి ఈడ కూర్చున్నా. ఏమైనా పని ఉంటే నాకు చెప్పు కదా, ఎందుకు కొరుతాను? ఈడ జరసేపు కూర్చోరాదే కాంతం, ఎప్పుడు చూడు పని పని అంటావు. సరే పట్టు, కొద్దిసేపు కూర్చుంటా. మల్లిక, ఇంకా మొహం కడుక్కుంటూ కాలేదానే? కడుక్కున్నా అత్తమ్మ, అయిపోయింది. ఇడ్లీ చేసినా, పోయి తినిపోవే. సరే అత్తమ్మ, తింటా. మీరు తిన్నరా అత్తమ్మ? మేము మా తింటాం గాని బావా నువ్వు తినిపోరి. సరే అత్తమ్మ, తింటాం. మన బాలాట ఆడుకుందామా? అద్దు చింటూ, నేను ఆడ. ఇగో అవ్వున్నది కదా, అవ్వతో ఆడుకో. ఈ ముషిల్తో ఆడుకోను నేను. నువ్వే రా అత్త, మనం ఆడుకుందాం. అద్దు చింటూ, ఇప్పుడు నేను ఆడద్దు, లోపల చిన్న పాప ఉంది. ఏంటిదత్త, చిన్న పాప ఉందా లోపల? చిన్న పాప ఉంది చింటూ. అవునా అత్త, ఎప్పుడు వస్తుంది బయటికి? ఇంకో 7 months తర్వాత చిన్న పాపతో చింటూ, అప్పుడు మీరిద్దరు కలిసి ఆడుకోర్రి. సరే అత్త, చిన్న పాపను నేను ఆడుకుంటాం. అన్నట్టు కాంతం, ఇలా 11 గంటలకు పోయి నామినేషన్ వేయాలనే. నాకు మా గుర్తుందయ్యా. ఆ సతిగాడు అత్త అన్నాడు, వచ్చినాక గ్రామ పంచాయతీ కాడికి పోయి నామినేషన్ వేసేద్దాం. సరేనయ్యా, పోదాం. అత్తమ్మ, సర్పంచ్ గా పోటీ చేస్తానవా? అవునే మల్లిక, మొన్న మీ మామ ఊరోళ్ళందరినీ పట్టుకొచ్చి అడిగిపించిండు. ఇక వాళ్ళందరూ పోటీ చేయి అంటే ఒప్పుకున్నా. ఇక ఏం చెప్తానే మల్లిక, వాళ్ళ బాధ కన్నా నేను నిలబడక తప్పటట్లేదు. ఏం కాదత్తమ్మా, నువ్వు పోటీ చేయి, ఖచ్చితంగా గెలుస్తావు. ఏమోనా మల్లిక, గెలుస్తానో గెలవను, అంతా అదే ఉందా. ఏమైంది, ఏం చెప్తానా వీడా? బోర్లు ఎప్పుడు తోముతావు ఇంకా? అయ్యో, కాబోయే సర్పంచ్కి బాగానే కోపం వస్తుంది. బోళ్ళు అప్పుడే దోమిన్నే. ఇగో చెట్లు ఎండిపోతానే అని చెట్లకు నీళ్లు పడతానా. మేడం, ఈ విషయం తెలిసిందా మీకు? ఏంటి సిరుబాబు, నాకు తెలియదేంటిది? అదే అమ్మగారు, సూర్యకాంతం ఈసారి ఎలక్షన్లు నిలబడుతుందట కదా,
మీకు తెలుసా? ఏంటిది? ఆ చదువురాని శుద్ధమొద్దు ఎలక్షన్లో నిలబడుతుందా? ఆ బండదానికి కొవ్వు బాగత్తంది. తిని సపరేక మూలకు కూసోకనట నాకే పోటీగా నిలబడుతుందా? అవునమ్మగారు, మీకు పోటీగా ఊరోళ్ళందరూ కలిసి ఆ సూర్యకాంతాన్ని సర్పంచ్గా నిలబెడతారు. ఆ కాంతం మీకు పోటీగా నిలబడకపోతే పేనసారి లెక్క ఏకగ్రీవంగా గెలిచేటోళ్ళు అమ్మగారు. అచ్చా, అవునా సూరిబాబు? అయితే ఊరోళ్ళంతా దానికి సపోర్ట్ చేస్తారంటావు. దాన్నైతే పోటీ చేయనీరా నాకు ఆపోజిట్గా. నేను గెలిచినాక దాని సంగతి ఊరోళ్ళ సంగతి చెప్తా. అవునమ్మగారు, మన ఊళ్ళోళ్ళకి బాగా బలపచ్చింది. ఆల సంగతి చెప్పాలే, కాంతం సంగతి చెప్పాలే. అట్టటి వద్దాలను. నువ్వు ఉండురా సూరిగా. ఆనే దేవి, ఆ సూర్యకాంత నిలబడితే ఏమైతుందే? ఆ, ఏమైతుందంటావేంది? నాకు పోటీగా ఎవ్వరు నిలబడద్దు. పిచ్చిదానా, పోటీ లేకుండా గెలిస్తే మజా ఏముంటదే? ఈసారి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే నిన్ను నేను గెలిపిత్తనే దేవి, నువ్వేం భయపడకు. అంతే అంటావా మరి? అంతే అంతే. ముందైతే మనం పోయి నామినేషన్ వేసేద్దాంపా. అవునమ్మగారు, నామినేషన్కి లేట్ అవుతుంది. మనం తొందరగా పోయి నామినేషన్ ఇద్దాం పారి. పారా సూరిబాబు, ఇవాళ అటో ఇటో తెలిపోవాలి. రేపటి నుండే క్యాంపెయినింగ్ మొదలు పెడదాం మనం. సరే అమ్మా, మనమైతే ముందు పోదాం పారి. చూసినావయ్యా, ఈ బండ దచ్చి ముదిగాలే నామినేషన్ ఎత్తంది కదా. ఏ రాదే, ఎవరెత్తేంది? ఎట్లా గెలిచేది నువ్వే. గెలిపియడానికి నేను ఉన్నా కదా. అవునమ్మగారు, అయ్యగారు ఉన్నారు కదా, మీరు ఎందుకు టెన్షన్ పడతారు? పారి, మనం కూడా వేద్దాం. సూర్యకాంతం గారు, మీ నామినేషన్ ప్రక్రియ అయిపోయిందమ్మా. మీరు ఇక వెళ్ళొచ్చు. అయిపోయిందా సారు? అయితే మా గుర్తేమొచ్చింది? మీ గుర్త అమ్మా, బాల్ గుర్తు వచ్చిందమ్మా. పాలు గుర్తొచ్చిందా సారు? అయితే మంచిదే పట్టు. సత్తయ్య, మనకు బాల్ గుర్తొచ్చిందటరా. కాంతక్క, మనకు బాలు గుర్తొచ్చిందా? మనకు బాల్ గుర్తాటరా. సరే అయితే పోయి ప్రచారం చేసుకుందాం పారి. పారా సత్తయ్య, మన గెలుపుకు మొదట అడిగేద్దాంపా. ఊరికి మంచి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అయ్యో నా ఊరు నామినేషన్ అయ్యంగానే గెలిచినట్టు ఎత్తంది. నేను గెలుస్తానో గెలవను నీకెందుకే? నువ్వు వచ్చిన పని చూసుకో. నువ్వు ఊరిని ముంచిందని నువ్వే గెలవంగా ఇప్పుడు ఊరికి మంచి చేయడానికి వచ్చిన నేను గెలవనానే? గెలుస్తా, బరాబర్ గెలుస్తా. నువ్వు గెలుస్తావు, నేను చూస్తా బండదాన. నా దగ్గర ఉన్నంత డబ్బు నీకున్నదా అనే గెలవడానికి? ఓ అమ్మా, ఏంది గొడవ మీరు ఇక్కడ? నెక్స్ట్ నామినేషన్ ఎవరమ్మా? రండి. నేనే సారు, వత్తన్నా. కాబోయే సర్పంచ్ కాంతంకే మన ఓటు. కింద మీద ఊపు, మా సూర్యకాంతం తోపు. మా ఇంట్లో పెరుగు లేదు, మా కాంతంకి తిరుగులేదు. చూసినావా దేవక్క, ఆ సత్తయ్యను ఆ లాల్ సెట్ను ఇద్దరిని పెట్టుకొని ప్రచారానికి పోతుంది. మనం కూడా తొందర నామినేషన్ వేసి ప్రచారానికి పోదాంపా. చూసినారా, అన్నీ చూస్తానా. నామినేషన్ అయితే వేయని, వేసినాక పోయి మనం కూడా ప్రచారం చేద్దాం. ఇగో అమ్మా, ఇగో ఇక్కడ సంతకం పెట్టుర్రి. పెట్టిన సారు, మాకేం గుర్తొచ్చింది? మీకు బ్యాట్ గుర్తొచ్చిందమ్మా. మీ నామినేషన్ కంప్లీట్ అయిందమ్మా, మీరు ఇక వెళ్ళొచ్చు. సూరిబాబు, మనం ప్రచారానికి పోదాం పైగా. సరే అమ్మగారు, పోదాం పండి. కాబోయే సర్పంచ్ సూర్యకాంతంకే మన ఓటు. కాబోయే సర్పంచ్ సూర్యకాంతంకే మన ఓటు. లింగక్క, ఇక్కడ ఆగుర్రే, ప్రచారం చేద్దాం మనం. సరేనే కాంతం, మొదలు పెట్టిగా ఒక్కొక్కరిని ఓట్లు అడుగు. సరే లింగక్క, అడుగుతా. భీమన్న నమస్తేనే, బుచ్చన్న నమస్తేనే. నమస్తే కాంతక్క. నమస్తే కాంతక్క. సర్పంచ్గా పోటీ చేస్తానవా అక్క? సర్పంచ్ పోటీ చేస్తాను బుచ్చన్న. చెయ్యక్క, ఈసారి పోటీ అయ్యి నువ్వే గెలుస్తావు. గదే అన్న, ఈసారి మీరు నాకే ఓటారా మరి. భీమన్న, నువ్వు కూడా నాకే ఇయ్యాలనే ఓటు, మీ ఇంట్లో అందరితో ఏపి. అరే భీమన్న, మీ ఇంట్లో అందరితోటి ఓటేపి మర్చిపోకు. మీకే ఎత్తమే చంద్రన్న. గదే ఆ దేవక్కకి ఇట్లా వేసేరు. మనది బాల్గుర్తు, బాల్గుర్తుకే ఈరి మన ఓటు. గా ఊరును ముంచేదానికి ఎత్తాం అనే ఓటు. ఈసారి మా 4 ఓట్లు మీకేనే, పక్కా మీకేస్తాం పోర్రి. ఓ అన్న, నువ్వు కూడా మీ ఇంట్లో అందరితోటి మన బాల్ గుర్తుకే ఓటేపి మరి. సరే కాంతక్క, బాలు గుర్తుకే ఓటేపిస్తాం పో. నువ్వు గింతగానం అడగాలనా? మరి మనిషికి ఎంత ఇస్తారు? పైసలు వంచుతలేమన్నా. మేము నీతి నిజాయితీగా పోటీ చేసి గెలవడానికి వచ్చినాం. మా మంచితనాన్ని చూసి గెలిపియాలి మీరు మమ్మల్ని. గా మంచితనం కూడా పనిచేస్తుంది ఊళ్ళే. గా దేవక్క చూడు, ఇంటికి 10,000 ఇచ్చింది. గిట్లా అట్టిగా ప్రచారం చేస్తే ఎవరెత్తారో ఓటు నీకు? బుచ్చన్న, పైసలు ఇచ్చుడు ఎంతసేపు? అది నిమిషాల పని. గిట్లా అవినీతిగా గెలిస్తే ఏమత్తది? అట్లయితే నేను ఇంటికి 10,000 కాదు 20,000 ఇచ్చైనా గెలుదును. అట్లాంటి గెలుపా అన్న? చెప్పురు మీరే, నా మంచితనాన్ని చూసి నన్ను గెలిపియ్యిర్రి. సరే కాంతక్క,
ఇక మాయత్తం పో. నేను ఊరికి మంచి చేయడానికి నిలబడ్డా, నన్నైతే గెలిపియ్యిరి. నా గెలుపు మీ చేతుల్లో ఉన్నది అన్న, చూడురి జరా. కాంతక్క, ఏమంటారు ప్రజలు? నాకే ఎత్తంటారా ఓట్లు? ఇంటింటికి 10,000 వంచిన నువ్వు ఏ ఇంటి గడప దొక్కినా గాని నాకే ఓటు ఎత్తా అంటారు అందరూ. ఏందే అట్లా ఓ చెడి చేసి బౌరు పెట్టాను. పిల్లనా? ఏమనుకుంటానో ఈ దేవక్క అంటే? నీకెవడెక్కడే ఓటు? ఇంటికి 20,000 ఇచ్చినా గాని ఒక్కోటి కూడా పడదే. ఈసారి నా బిడ్డ భారీ మెజారిటీతో గెలుతాంది చూడు. ఆహా, భారీ మెజారిటీతో గెలుస్తుందా? అయితే భారీ మెజారిటీ అటు పక్కన పెట్టు. అంతా కొడితే మీకు 10 ఓట్లు కూడా పడతాయో పడయో గాని ఎందుకంత ఏతులు పడతారు? పైసలు వంచుడు శాతగాక జనాల చెవులలో పువ్వులు పెడుతుంది. ఓ దేడిది మగదానా, ఏందే గంటగానం గెలిచేదానివైతే పైసలు ఎందుకు పంచుతానవే మరి? అరే బుచ్చిగా, దాని దగ్గర నువ్వు పైసలు తీసుకున్నావారా? తీసుకున్నా, బరాబర్ తీసుకున్నా. నాకేమైనా భయమా? ఆ, పొయ్యి దాని ఉచ్చదాకపోయినావు, దొంగ పడతావు. ఇప్పుడు మీకు గట్టనే పైసలు ఇస్తుందిరా. గెలిచినాక మిమ్మల్ని అంగబెట్టి అంత తాగుతాక అప్పుడు తెలుస్తుంది మీకు. ఏందే ఓ ముసలిముండా, బాగా రెచ్చిపోతున్నావేమో. నీ తోలు తిత్తనే ముసల్దానా, నువ్వేం నుంచి వచ్చినావో అడుగు పోవాల చక్కగా. ఏంటిదేవి పెయ్యి ములముల పెడతాందా? బాగా నోళ్ళు ఇస్తుందేమి, మంచిగా మాట్లాడు. మా అవ్వనంటానవేందే నువ్వు? అంతగానం దేశం ఉన్న ఆడదానివైతే ఊరికి మంచి చేసి చూపెట్టు ఫస్ట్. అనే ఓ దేవి, నువ్వు ఈ 5 ఏళ్లలో చేసిన ఒక్క మంచి పని చూపెట్టే నాకు. ఏందో బాగా మాట్లాడుతాంది, ఊరికి మంచి చేసినట్టు. మంచిగా ఊరి మీద పడి 5 ఏళ్ళు తిన్నది, ఇప్పుడు అది చొరతానవా నువ్వు? ఏందే ఓ బండదానా, చూస్తానా ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడతానావు. ఏ లండి, మాటలు మంచిగా రాని చెప్తానా, ఏమో బండా గిన్నె అంటాను. నీ అయ్య జాగిరి అనుకుంటానా ఇది? బిడ్డ, అది ఊర్లో తిరిగే కుక్క అసంటిది, అది గట్టనే మరుగుతుంది పా, నువ్వు దాంతో పెట్టుకోకు. మా అత్తనే అనుకుంటే మా కాంతం ఇంకా సింపి టాకాలేస్తుందిగా. ఏ పా బిడ్డ పా, నువ్వా గా దేడిది మగ దాంతో మనకెందుకు, పోదాంపా. సరేనా అవ్వా, పోదాంపా. ఓ లేకిడిదానా, మా ఇంట్లో పెరుగులేదు, మా కాంతానికి తిరగలేదే. నువ్వేం చేస్తావో చేసుకోపోవే. మా కాంతాన్ని తక్కువ అంచనా ఇస్తానవానే? ఎలక్షన్ల రోజు చెప్తా నీ సంగతి బిడ్డ. చూసుకుందాం పోవే ముసల్దానా, ఎవరికి వెళ్తారో. ఊరు మొత్తం కొననే నేను ఒక్క ఓటు కూడా పడదు పో నీకు. కాంతం, ఆమెతోటి మనకేందే, ఇక్కడనే ఉంటే లేట్ అవుతుంది మనకు. మనం పోదాంపా, పోయి ప్రచారం చేసుకుందాంపా. కింద మీద ఊపు సూర్యకాంతం తోపు, కింద మీద ఊపు సూర్యకాంతం తోపు. అల్లం బెల్లం కాబోయే సర్పంచ్ నా పెళ్ళం. అల్లుడు భలే అంటున్నావు. పాపా నీ పెళ్ళమే సర్పంచ్ అయితే గాని పా. ఈ అవ్వ తగ్గేదే లేదత్తా, పా ఇవాళ పొట్టు పొట్టు ప్రచారం చేద్దాం. ఆ గంటే అల్లుడు పా ఇక. అరే బుచ్చిగా, మీరు గనక కాంతానికి ఓటేసినట్టు నాకు తెలిసిందో, మీ రేషన్ కార్డు మీకు వచ్చే పింఛన్ కడిగేపిత్తా ఏమనుకుంటానవో. ఇంటికి 10,000 ఇచ్చిన నేను గిట్లా గెలవకపోవాలే, డబుల్కి డబుల్ వసూలు చేస్తా ఏమనుకుంటానో. మీకే ఎత్తాను దేవక్క, ఈసారి కూడా నువ్వే సర్పంచి. ఇగోరా భీమన్న, తీసుకో 10,000. ఈ 10,000 తీసుకొని మీ ఇంట్లో అందరూ నాకే అయ్యూరి ఓటు. ఇగోరా భీమన్న, 10,000 తీసుకో. అద్దద్దు దేవక్క, నీకే ఎత్తాం పో ఓట్లు, నాకు పైసలేమద్దు. భీమన్న తీసుకోరాదే, మేడం డబ్బులు ఇస్తాంది కదా, తీసుకొని దేవక్క కోటి. దేవక్క గెలిచినాక మీ ఇంటి ముందే బోరేపిత్తది. ఏపిత్తరా? బోరేపిత్తా, మీ ఇంటి ముందు రోడ్డు కూడా ఏపిత్తా. ముదుగాలైతే ఈ పైసలు పట్టు. సరే దేవక్క, తీసుకుంటా. అది గట్లా తీసుకోవాలి, తెలుసు కదా మన గుర్తేంటిదో. బ్యాట్ గుర్తు, బ్యాట్ గుర్తుకు అయ్యుర్రి. సరే అక్క, బ్యాటు గుర్తుకు మాయత్తం, నిన్నే గెలిపిస్తాం. ఇక నువ్వు నిశ్చింతగా తడిగుడ్డేసుకొని కూసో, నువ్వే గెలుతావు గాని. సరే సరే భీమన్న, మరి మేము పోయేత్తాం. ఏంది భీమన్న, మీకు అసలు బుద్ధి ఉందా లేదా? గా డబ్బులు ఎందుకు తీసుకున్నారు దేవక్క దగ్గర? ఏమైంది పంతులు, ఇప్పుడు నీకేమైంది నేను డబ్బులు తీసుకుంటే? అట్లా కాదురా భీమన్న, ఆ దేవక్క ఏమంటాంది, నీ పింఛన్ కడిగేస్తా, నీ రేషన్ కార్డు కడిగేస్తా అంటాంది కదా. ఓటు వేయకపోతే డబ్బులకు డబ్బులు వసూలు చేస్తుందట. పదం ఉన్నదని అహంకారం ఆరా? అయినా ఎన్నికలు ఎందుకు వచ్చినాయిరా? మంచి నాయకుని ఎన్నుకోవడానికి వచ్చినాయి. అవును పంతులు గారు, మీరు చెప్తాంటే నాకు కూడా వాస్తవమే అనిపిస్తుంది. నేను కూడా ఒకసారి ఆలోచించుకుంటూ పట్టు ఎవరి కోటేయాలని. ఆలోచించుకోరా, మందిని ముంచే దేవక్కకైతే ఓటేయకు నువ్వు. మన ఊరును ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే ఎయిరా ఓటు. నాకు కూడా మా కాంతక్కకే ఓటెత్తే మంచిగుండు అనిపిస్తాందే. పాప ఆ కాంతక్క న్యాయంగా పోటీ చేస్తాందే, వాళ్ళకే వేయాల ఓటుగా. నేనైతే వాళ్ళకే ఎత్తనే భీమన్న, మరి నువ్వు వాళ్ళకి ఎత్తవే? నాకు కూడా కాంతక్కకే ఓటేయాలని ఉందిరా, మరి ఈ పైసలు తీసుకున్నాం కాదురా.
ఏ పైసలు తీసుకుంటే ఏమైతుందిరా? అవన్నీ మన ఊరి మీద తిన్న పైసలే. మన పైసలు మనకిచ్చింది అనుకోర్రి. ఏం కాదు, న్యాయం ఎటుంటే అటే ఇయ్యిరి ఓట్లు. సరే పంతులు గారు, ఇక నేను కూడా కాంతక్కకే ఎత్తా. ఈ ఒక్కసారి అయితే ఇక కాంతక్క కోటెత్త పట్టు. ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చిరు పట్టు. ఓ మొగిలి బావా, ఈసారి నేను సర్పంచ్గా పోటీ చేస్తానా? నీ ఓటు నాకే అయ్యి బావా. సర్పంచ్గా పోటీ చేస్తానవానే కాంతం? అవును బావా, సర్పంచ్గా పోటీ చేస్తానా. ఇప్పుడే పోయి నామినేషన్ వేసి వచ్చిన. ఇక ఊరంతా తిరుక్కుంటూ ప్రచారం చేస్తానా. కాంతం, నామినేషన్ వేసినావు, అప్పుడే ప్రచారం మొదలు పెట్టినావానే? మొదలు పెట్టిన లింగన్న, సగం ఊరు కూడా తిరుగుడైంది. అగో, నా పిల్లాన్ని కూడా వెంబడేసుకొని తిరుగుతానావు కదా. అవునే లింగి, నాకు చెప్పనన్నా చెప్పలేదు. నేను రాకపోదునానే? ఏంది రావు మూతకంలోడా, నమ్మదాగి వన్నావు. సాయి తాగుదు లే అంటే లేవలేదు గాని ఈ ప్రచారానికి వస్తావా? ఇక ఆగురు ఆగురు, ఏంది మీలొల్లి? లింగన్న, ఓటైతే నువ్వు నాకే వేయాలి చెప్తానా, మర్చిపోకు. అవురే లింగన్న, గీ కాంతమే వీటికి రా పోటీ చేస్తాంది. ఇంట్లో పనులు చేసుకుంటా సప్పుడు చేయకుండాక ఏం వీటికి రా దానికి రాజకీయాలు? అవునే అన్న, అది ఎందుకు నిలబడుతుంది? సప్పుడు చేయక ఏదో ఒక పని చేసుకొని మూలకు వండక. ఇది ఏమిటికి రాజకీయాలనుకుంటే తిరుగుతుందో నాకైతే అర్థమైతలేదు. ఏంది? ఓ బావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంట్లో పని చేసుకుంటా సప్పుడు చేయకుండా ఇంట్లో మాకు రాజకీయాలు వస్తాయిగా. గంతే గంతే, ఆడదాన్ని ఎప్పుడు తక్కుదామా అని చూస్తారు ఈ మొగోళ్ళు. ఆడిది బయటికి వెళ్తే ఏదో దొంగతనం లంగతనం చేసినట్టు చూస్తుంది ఈ సమాజం. నేను గట్లెందుకన్నానే కాంతాన్ని? మరి ఏమంటున్నావురా మూతకంలోడా? అదేమో ఊరుకు మంచి చేద్దామని సర్పంచ్గా నిలబడితే దానికి రాజకీయాలు అవసరమా అని అంటున్నావు. అవసరమో లేదో అది నిలబడ్డది, దాని ఇష్టం. ఓటైతే ఇయ్యి, లేకపోతే లేదు. ఆడదంటే ఆడబొమ్మ తిరిగి కనబడుతుంది నీకు. నువ్వైతే ఇంటికి రా తాత, నీ సంగతి చెప్తా. అరే మొగిలిగా, ఇక నీ పైన అయిపోయినట్టేరా. రేపు కలుసుకుందాం బతుకుంటే. ఏందిరా లింగన్నా, నన్నేమో గిట్లు ఇరికిచ్చినావు. అది ఇంటికి పోతే నన్ను ఏం చెప్తావు ఏమోరా. లింగన్న, నేను కనబడకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇరా. సరే పోయిగా, నీకు సావే పక్క. నేను కంప్లైంట్ ఇత్తపో. నీ అవ్వ గట్లంటేవేందిరా? ఏ పో, ఏమన్నదక్క, గట్లనే అంటది. అంతే అంటే వారా? ఏమన్నదా? ఏమన్నది? కాంతంకే ఓటేస్తాను, సప్పుడు చేయకుంటది. అబ్బా, మంచి ఆలోచన ఇచ్చినవురా, మంచిగా చెప్పినవు. లింగన్న, నేను పోతానా మరిగా? పో పో. ఏం సత్తయ్య, అంత మంచిదేనా? అంత మంచిదే పటేలా. మీతోని ఒక ముచ్చట మాట్లాడాలయ్యా. ముచ్చటనా? ఏం మాట్లాడుతావు పటేలా? ఏం లేదు సత్తయ్య, గదేగా సూర్యకాంతం సర్పంచ్గా పోటీ చేస్తా అన్నట్టు తెలిసింది. నువ్వు కాంతక్కకే సపోర్ట్ చేస్తా అన్నమాట కదా? నిజమే అన్నా నువ్వు అన్నది. నేనున్నో లాల్ సేటు ఇద్దరం చేస్తానమే సపోర్టు. నీ అవ్వ, ఇద్దరు చేస్తారా అని సపోర్టు? ఏం లాల్ సెటు, నువ్వు కూడా అటే చేస్తానవా సపోర్టు? నేను కూడా అటే సపోర్ట్ చేస్తానన్నా. ఈసారి సూర్యకాంతం గెలిపించుడే. ఇగో లాల్ సెటు, సత్యబాబు ఇద్దరు చెప్తానా, సూర్యకాంతం అయితే అస్సలు గెలవదే. అట్టట్టుగా సూర్యకాంతం చుట్టూరు తిరుగుకురు మీరు. ఈసారి కూడా దేవక్కనే సర్పంచి. మన ఊరు ఉన్నంత కాలం దేవక్క ఒక్కతే సర్పంచ్ అవుతుంది, మిగతా వాళ్ళు ఎవ్వరు గారు. అర్థం చేసుకోర్రి. మీకు కూడా తెలుసుంటది, దేవక్క నిల్చుంటే ఎట్లుంటుందో తెలుసు కదా. ఆపోజిట్ పార్టీ వాళ్ళు మొత్తం వణికిపోతారు. ఊర్లో ఉన్న మెజారిటీ అంతా మాదిక్కే ఉన్నది, కొంచెం ఆలోచించుకోర్రి. మెజారిటీ కాదు సూరిబాబు చూడాల్సింది. ఇక్కడ మా క్యాండిడేటు సూర్యకాంతం ఎంత మంచి మనిషో తెలుసు కదా మీకు. లాల్ సెటు, ఈ రోజుల మంచితనం ఏడున్నదయ్యా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీరు దేవక్క దిక్కు సపోర్ట్ చేయర్రి. దేవక్క మంచి ఆఫర్ ఇచ్చింది. ఒకరిని ఉప సర్పంచ్ చేస్తుందట, ఒకరికి 10 లక్షల రూపాయలు ఇస్తుందట. దెబ్బకు మీ భవిష్యత్తే మారిపోతుంది. ఏమంటారు? అవునానే సూరన్న, ఒకరిని ఉప సర్పంచ్ చేస్తుంది, ఇంకా ఒకరికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నదా? నిజమేనానే? నిజమేరా సత్తయ్య, నేను చెప్పినట్టు చెయ్యిర్రి. ఆ కాంతంని నమ్మించి మోసం చెయ్యిర్రి. ఈ ఎలక్షన్లా దేవక్కనే గెలిపిర్రి. ఏమంటారు? సరే సూరన్న, ఏం లాల్ సేటు నువ్వేమంటావోయ్? మన దేవక్క ఆఫర్ ఇస్తుందట, ఏమంటావు? ఓకే సత్తన్న, నువ్వు ఉప సర్పంచ్ ఉండు, నాకు 10 లక్షలు ఇప్పి, గట్లయితేనే ఉంటాను మరి. సరే లాల్ సేటు, నువ్వన్నదే గాని నేను ఉప సర్పంచ్ ఉంటా, నీకు 10 లక్షలు ఇప్పిస్తా. ఏమంటావు సూరన్న? విన్నావు కదా? ఏమంటావు సూరన్న? విన్నావు కదా లాల్ సేట్ అన్నది? డీల్ ఓకే. ఎట్లనైనా చేసి ఆ కాంతం నడిపిస్తాం. నాకు పదవి రావాలే, లాల్ సేటుకు డబ్బులు రావాలి, అంతే. సరే సరే సత్తయ్య,
మీరు అన్నట్టుగానే మీ పదవులు మీకు అత్తాయి, మీ డబ్బులు కూడా మీకు అత్తాయి. పోయి నేను మేడం చెప్పత్తా, సరేనా? సరే సరే చెప్పుకోవే. అరే సత్తయ్య, ఆఫర్ మంచిగానే ఉన్నది కానీ మరి కాంతవుని మోసం చేస్తే ఎట్లుంటుందిరా? ఏమన్నా అనుకోదారా? మోసమా? తొక్కలోది. అది తినిపించింది కాదు, మనకు తాగిపించింది కాదు. గిన్ని రోజులు తిరిగినవురా, మనకు ఏమన్నా చేతి ఖర్చుల మందమని ఇచ్చిందారా? అవునరా సత్తిగా, నువ్వు అన్నది కూడా నిజమే. అది మనకు చేతి ఖర్చు కూడా ఇవ్వలేదా? చీ, అవ్వా, దేవక్క దిక్కే సపోర్ట్ చేద్దాంరా. అయితే నీకు 10 ఉంటుంది, నాకు 10 లక్షలు వస్తాయి. మన లైఫ్ దెబ్బకే సెట్ అవుతుందిరా మంచిగా.